తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికలు జరిగే 4479 పంచాయతీల్లో 769 పంచాయతీలు 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో పాటు 9 పంచాయతీలు 192 వార్డులకు దాఖలైన నామినేషన్లు పూర్తిగా చెల్లకుండా పోయాయి. దీంతో 3,701 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికలు జరిగే 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో పాటు 9 పంచాయతీలు 192 వార్డులకు దాఖలైన నామినేషన్లు పూర్తిగా చెల్లకుండా పోయాయి. దీంతో 3,701 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నికను రిటర్నింగ్ అధికారి చేపడతారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిగతా 2 విడతల పోలింగ్ ఈ నెల 25, 30 తేదీల్లో జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 103 గ్రామ పంచాయతీలకు, మంచిర్యాల జిల్లాలో 111 పంచాయతీలకు, ఆసిఫాబాద్లో 95 పంచాయతీలకు, నిర్మల్ జిల్లాలో 77 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 103 గ్రామ పంచాయతీలకు 318 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 630 వార్డులకు 1,465 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 32 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ సరళిని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సమరం ప్రారంభమైంది. ప్రధానంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా పున్నారి గ్రామంలో ఓటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రధానంగా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఒక ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 103 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిర్మల్లో 77 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా ఆసిఫాబాద్లో 95 గ్రామ పంచాయతీలకు, మంచిర్యాల జిల్లాలో 111 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహిళలు కూడా ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటూ తమకు ఇంకు పెట్టిన సిరా పెట్టిన గుర్తును సైతం సూచిస్తూ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు, ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి కూడా గ్రామ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ కూడా ఈ ఓటు హక్కులో పాల్గొని తాము ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి. మీరు చెప్పండి సార్, ఏదైతే ఓటింగ్ కోసం వస్తున్న ఓటర్లకి ఇక్కడ ఎట్లాంటి వసతులు కల్పించారు? మంచి వసతులు గలవు, నీళ్ళు అన్నీ ఉన్నాయి. మరియు ఇక్కడ సార్ కూడా మంచిగా అరేంజ్మెంట్ చేసింది. మంచిగా ఓటు వేసే వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే ఏదైతే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వారందరికీ కూడా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు, అదేవిధంగా ఆటంకాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు కూడా క్యూ లైన్లు కూడా భారీ స్థాయిలో నిలిచిపోకుండా ఏదైతే సర్పంచ్, మరొక వైపు వార్డు మెంబర్లు ఎన్నుకోవడానికి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు, హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారిని సైతం ఓటింగ్ లో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఏదైతే 3 వీల్ చైర్లు ఏర్పాటు చేసి వారు ఓటింగ్ లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ఉత్సాహంగా పాల్గొనడానికి భారీ స్థాయిలో ఓటర్లు వస్తున్నారు. అదేవిధంగా వచ్చిన ఓటర్లకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HM TV, ఆదిలాబాద్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కామారెడ్డి డివిజన్లో 9 మండలాల్లోని 134 గ్రామ పంచాయతీలకు 1020 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవి కోసం 688 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అటు ఆర్మూర్ డివిజన్లో 11 మండలాల్లోని 141 గ్రామ పంచాయతీలు 1011 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవి కోసం 545 మంది పోటీ పడుతున్నారు. మరింత సమాచారం అందించడానికి దీనికి సంబంధించి బాలకుమార్ మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, గుడ్ మార్నింగ్ షీలా. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం మందకోడిగా ప్రారంభమైనప్పటికీ సమయం గడుస్తున్న కొద్దీ పోలింగ్ వేగం పుంజుకుంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 15% పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. ఇక ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 274 పంచాయతీల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం సుమారుగా 1233 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర స్థాయిలో ఓటర్లను ప్రలోభాలకు కూడా గురి చేశారు. మొత్తం మీద ఎన్నికలైతే ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో పెద్ద సంఖ్యలో క్యూ కట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. నిజామాబాద్ కావచ్చు, నిజామాబాద్ జిల్లాలోనే ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 20 గ్రామ పంచాయతీలో 20 మండలాల పరిధిలో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు అన్ని కూడా పోలీసులు ప్రశాంతంగా నిర్వహించేలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపుగా 2500 మంది పోలీసుల్ని మోహరించారు. ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 36 గ్రామ పంచాయతీలు సమస్యాత్మకంగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో కూడా 36 గ్రామ పంచాయతీలు సమస్యాత్మక ప్రాంతాలుగా పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇటు నిజామాబాద్ కలెక్టర్ ఎంఆర్ఎం రావు కావచ్చు, అటు కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ సరళిని అదేవిధంగా ఓటర్లకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయనే అంశాన్ని అనుక్షణం పరిశీలిస్తూ అధికారులకు గైడెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆంధ్రనగర్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ అయితే జోరుగా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కూడా పోలింగ్ కేంద్రాలనే ఆయన ఓటర్ సరళిని ఏ విధంగా కొనసాగుతుంది అనేది తెలుసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం గొడవలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులకు సమాచారం ఉండడంతో అక్కడక్కడ స్పెషల్ పార్టీ పోలీసులను కూడా మొత్తంగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ బాలకుమార్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.